ఎలా ఉంది చెప్పండి? ఉదాహరణకు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బర్రె ఉంది. బర్రెకి మనం పచ్చ గడ్డేస్తాం. రైట్? బర్రెకి మనం ఏమేస్తున్నాం? పచ్చ గడ్డేస్తున్నాం. పచ్చ గడ్డేస్తున్నాం. ఆ బర్రె ఏ కలర్‌లో ఉంటుంది? బ్లాక్ కలర్‌లో ఉంటుంది. నల్లగా ఉంటుంది. ఇది తిన్నది పచ్చగడ్డి. అది ఉండే కలరు బ్లాకు. దాంట్లో ఉండేటటువంటి రక్తం రెడ్. రైట్? మనం పాలు పిండినప్పుడు పచ్చగానో, ఎర్రగానో, నల్లగానో రావాలి గదా! మనం ఏ రోజన్నా ఆ విధంగా పాలు చూసామా? చూడలేదు. ఎందుకని? దేవుని సృష్టి. మనం పాలు పిండినప్పుడు అయి ఎప్పుడు పిండినా సరే తెల్లగానే వస్తాయి. ఇది పెద్ద విషయమేం గాదు. కానీ సర్వసాధారణంగా దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించినప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు రక్తము చిందించినటువంటి రక్తం ద్వారాగా ఆ వ్యక్తి తన పాపములు కడుక్కుంటే గనక, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడిని నేను లేపుతానన్నాడు. ఎలా లేపుతానన్నాడు? ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మరణించినా సరే, నేను ఏ విధంగా మరణించి మరణాన్ని గెలిచి మూడో దినమున తిరిగి లేచానో, అదే రీతిగా నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడిని తిరిగి నేను లేపుతాను అన్నాడు. ఆనాడు ఏ విధంగా ఒక ఫ్యాక్టరీయో, ఒక సినిమా హాల్లో, ఒక భవనమో కట్టినప్పుడు రక్తాన్ని అక్కడ చిందించారో, రక్త ప్రోక్షణం పాప వినాశనం అన్నారు. రక్తానికి పాపాన్ని కొట్టివేసేటటువంటి శక్తి ఉంది. మరి మనిషిని రక్షించడానికి దేవుడు వెతికినప్పుడు రక్తం కావాల్సొచ్చింది. ఎవరి రక్తం? సాక్షాత్తు ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయనే చెప్పాడు, నేను సిలువలో వేలాడడం ద్వారాగా, సిలువలో మరణించడం ద్వారాగా, నా రక్తాన్ని నేను చిందించడం ద్వారాగా ప్రతి వ్యక్తికి విముక్తి కలిగింది అని అన్నాడు. రైట్? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ గేదె ఉండేది బ్లాక్ కలరు. అది తినింది ఆహారం పచ్చది. మరి పాలు మాత్రం వచ్చే కలర్ మాత్రం వైటే. అది ఎలా సాధ్యమవుతుందో ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా మనిషి చేసినటువంటి పాపము కొట్టివేయబడుతుంది అంటే ఆయన యందు మనము విశ్వాసము ఉంచటమే. రైట్? దేవుడు ఆ రోజు ఆ సృష్టిని ఎలా సృష్టించాడో ఇదే సృష్టిని